మంచి మనిషి ఆవిడ. పెద్దలందరూ చెప్పారు ఆవిడ గురించి. నేను సంగీతం గురించి చెప్తాను. ఆవిడ ఆర్టిస్ట్ని ఎంత బాగా ఆదరించేవారంటే చాలా బాగా ఆదరించేవారు. రాగానే వాళ్ళందరికీ ఏం కావాలో చూసి ఒక హరికథ విద్వాంసులవుని సంగీత కచేరీ చేసేవారని పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చేవారు సరస్వతి గారి సభ. ఎక్కడ మర్యాద లోపం లేకుండా వారందరినీ చూసి వెళ్ళేదాకా వారితో ఉండి అంత చక్కగా మర్యాద చేసి ఎంతో బాగా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకున్నటువంటి వారు తల్లి లాంటి వారు శేషకుమారి గారు. నేను ఎప్పుడైనా వస్తే లేచి నిలబడి ఆవిడ సీటు నాకి నా పక్కన కూర్చుంటూ ఉండేవాడు. ఏ ఆర్టిస్ట్ అయినా ఆవిడకి ఎంత ఆ పాట ఎంత ఇష్టం అంటే హిమగిరి తనయే హేమలతే అనే కృతి ఉదయ భాగవతారు కృతి. ఆ కృతి పాడగానే ఈ పాట నాకు చాలా ఇష్టం అని చాలాసార్లు నాతో చెప్పారు. ఈరోజు ఆవిడకి అంకితంగా ఆ పాట గానం చేయడం జరుగుతుంది. హిమగిరి తనయే హేమలతే హిమగిరి తనయే హేమలతే అంబ హిమగిరి తనయే హేమలతే అంబ హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీలలితే మామవై హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీలలితే మామవై హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీలలితే మామవై హిమగిరి తనయే హేమలతే రమావాణి సంసేవిత సకలే రమావాణి సంసేవిత సకలే రమావాణి సంసేవిత సకలే రాజరాజేశ్వరి రామ సోదరి రాజరాజేశ్వరి రామ సోదరి హిమగిరి తనయే హేమలతే అంబ ఈశ్వరి శ్రీలలితే మామవై హిమగిరి తనయే హేమలతే పాశంకుశేషు దండకరే అంబ పాశంకుశేషు దండకరే అంబ పరత్పరే నిజ భక్త పరే పాశంకుశేషు దండకరే అంబ పరత్పరే నిజ భక్త పరే ఆశాంబర హరి ఆశాంబర హరి కేశవి లాసే ఆశా
శేష్ కుమార్ గారికి అంకితం చేస్తూ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మురళి గారికి నా నమస్కారం. కరోనా టైంలోనూ అప్పుడు కూడా షీ వాజ్ ప్రాబబ్లీ ద బిజియెస్ట్ మ్యూజిక్ టీచర్ ఇన్ ది వరల్డ్ అని చెప్పచ్చు. చాలా కంట్రీస్ వాళ్ళు ఆవిడ క్లాసెస్ ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటూ ఉంటారు. సో ఫిలాసఫీ ఎప్పుడు ఒకటే, ఏ వయసులో జాయిన్ అయినా సరే మ్యూజిక్ నేర్చుకోవడానికి బివి మోహన్ రెడ్డి అని ఉన్నారు, పద్మశ్రీ ఆయన కూడా. ఆయన 65 years ఏజ్లో మ్యూజిక్ స్టార్ట్ చేయడం నేర్చుకున్నాడు. సో దేనికైనా సరే ఏదో బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంది, ఇఫ్ యూ కెన్ వాక్ యూ కెన్ డ్యాన్స్ టు, ఇఫ్ యూ కెన్ టాక్ యూ కెన్ సింగ్ టు. సో చాలా థ్యాంక్స్ మేడం. నౌ మే ఐ రిక్వెస్ట్ ప్రసాద్ జస్ట్